నమస్కారం. రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అంతర్జాతీయ వేదికగా మేడారం, వనదేవతల చెంత న్యూజిలాండ్ మావోరి గిరిజనుల హకానృత్యం. తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు, కొత్త పార్టీ దిశగా కవిత అడుగులు, ఇప్పటికే ఈసీకి దరఖాస్తు. హార్వర్డ్లో స్టూడెంట్ రేవంత్ రెడ్డి, మంచు తుఫాన్లోనూ ఆగాని నాయకత్వ పాఠాలు. (2026) టెక్నాలజీ ఇయర్, ఏఐతో ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. అమెజాన్లోని ఆగన్ లేఆఫ్స్, కల్చర్ పేరుతో 30,000 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సీఈఓ ఆండీ జోసీ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన మంత్రుల సమావేశం పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కుండబద్దలు కొట్టారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర పరిపాలన స్తంభించకూడదని, ఆ ఉద్దేశంతోనే భట్టి విక్రమార్క మంత్రులతో సమావేశమయ్యారని ఆయన సమర్థించారు. దీనిపై అనవసర రగడ వద్దని సూచించారు. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులెవరిని వదిలిపెట్టకూడదని, అందరికీ నోటీసులు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి వస్తారనే ప్రచారానికి ఆయన గట్టిగా చెక్ పెట్టారు. ఆమె తమ పార్టీకి అవసరం లేదనే మాటకు తాను ఇప్పటికీ కట్టుబడున్నారని స్పష్టం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ కాంట్రాక్టుల వ్యవహారంలో కవితే స్వయంగా కీలక విషయాలు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై హైకమాండ్తో సమగ్రంగా చర్చిస్తామని పీసీసీ బాస్ వెల్లడించారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో పార్టీలో మరియు ప్రభుత్వంలో అంతా సవ్యంగానే ఉందనే సంకేతాన్ని కేడర్కు పంపే ప్రయత్నం చేశారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీక, ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. రేపటి నుంచి మహాజాతర ప్రారంభం కానున్న తరుణంలో మేడారం గడ్డపై ఖండాంతరాల సంస్కృతి వెల్లివిరిసింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి గిరిజన ప్రతినిధులు వనదేవతలను దర్శించుకోవడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అవును, మేడారం జాతర ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్గా మారింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో చేపట్టిన ఇండో న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూజిలాండ్ మావోరి గిరిజన యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ప్రదర్శించే అత్యంత శక్తివంతమైన హకా నృత్యాన్ని మేడారంలో ప్రదర్శించారు. వారి ఆహార్యం, శబ్దం చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. విదేశీ కళాకారులను ఉత్సాహపరుస్తూ మంత్రి సీతక్క స్వయంగా వారితో కలిసి చిందలేయడం విశేషం. గిరిజన సంస్కృతికి హద్దులు లేవని, ప్రకృతిని ప్రేమించే తత్వం అందరినీ ఒకటి చేస్తుందని ఆమె ఈ సందర్భంగా చాటి చెప్పారు. మరోవైపు గణతంత్ర దినోత్సవ వేళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం జాతరను కొనియాడారు. కేవలం తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించిందని ఆయన వెల్లడించారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈసారి అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో మేడారం ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని చెప్పొచ్చు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు కొత్త రాజకీయ శక్తిగా అవతరించేందుకు సిద్ధమయ్యారు. తన సొంత సంస్థ తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియను ఆమె వేగవంతం చేశారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల పక్షాన పోరాడేందుకు కవిత సిద్ధమయ్యారు. అమరవీరుల ఆశయాలు, ఉద్యమకారుల కళాన్ని వినిపించే లక్ష్యంతో తెలంగాణ జాగృతిని పార్టీగా మారుస్తున్నారు. మరో 3 నెలల్లో దీనికి ఈసీ గుర్తింపు లభించే అవకాశం ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగణన 2026 డాక్యుమెంట్లో బీసీ కాలం లేకపోవడం వెనుకబడిన వర్గాలను వంచడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారంలో తాను కూడా బాధితురాలేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే పాత కేసులను ప్రభుత్వం తిరగదోతోందని విమర్శించారు. జనగాం జిల్లా జఫర్గఢ్లో గాదే ఎన్ఐ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఇటు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కవిత వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సరికొత్త అవతారమిస్తారు. పాలనలో దూకుడు ప్రదర్శించే ఆయన ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు వింటున్నారు. నాయకత్వ లక్షణాలపై శిక్షణ పొందేందుకు ముఖ్యమంత్రి హోదాలో అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ ఒక సాదాసీదా విద్యార్థిలా క్లాసులకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమెరికాలోని మసాచ్యూసెట్స్లో ఉన్న ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనడీ స్కూల్లో రేవంత్ రెడ్డి తన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రారంభించారు. లీడర్షిప్ ఇన్ 21వ సెంచరీ పేరుతో జరుగుతున్న ఈ కోర్సులో సీఎం పాల్పంచుకుంటున్నారు. కేవలం వినడమే కాదు, తోటి విద్యార్థులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులు, కేస్ స్టడీ అనాలిసిస్ మరియు హోంవర్క్లు కూడా చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన క్లాసుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం బోస్టన్ ప్రాంతాన్ని ఫెర్న్ అనే భీకర మంచు తుఫాను వణికిస్తోంది. -20 డిగ్రీల చలి, 2 అడుగుల మేర పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన తరగతులకు హాజరవుతున్నారు. స్వతంత్ర భారత్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఇలాంటి కోర్సుల్లో చేరడం ఇదే తొలిసారని సీఎం కార్యాలయం వెల్లడించింది. అయితే ముఖ్యమంత్రి హార్వర్డ్ వెళ్లడంపై రాజకీయంగా విమర్శలు రేగుతున్నాయి. నాయకత్వం అనేది క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి నిరూపించుకోవాలి కానీ విదేశీ యూనివర్సిటీలో కాదని బీజేపీ నేత ఎన్వి సుభాష్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాపై భారం వేస్తూ వ్యక్తిగత ఆకాంక్షల కోసం ఈ పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా జనవరి 30 వరకు ఈ కోర్సు కొనసాగనుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి హార్వర్డ్ సర్టిఫికెట్తో తిరిగి రాష్ట్రానికి రానున్నారు. మరి ఈ విదేశీ పాఠాలు తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. గత లోక్సభ ఎన్నికలకు ముందు గులాబీ జెండాను వీడి కాషాయ కండువా కప్పుకున్న కీలక నేత ఆరూరు రమేష్ ఇప్పుడు మళ్లీ వెనక్కి మళ్లారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన తన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ నిర్ణయంతో వరంగల్ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు మళ్లీ ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా ప్రకటనను విడుదల చేస్తూ ఇంతకాలం తను సహకరించిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎల్లుండి అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గతంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆరూరి రమేష్ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. అయితే అక్కడ ఎమ్మెల్యేకపోయారో లేక రాజకీయ సమీకరణాలు మారాయో కానీ మళ్లీ గులాబీ దళంలో చేరేందుకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ ఆరూరి రమేష్ లాంటి బలమైన నేత మళ్లీ బీఆర్ఎస్లోకి రావడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు కొత్త జోష్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై బీజేపీ జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక యువనేత అడుగులు అధికార మార్పిడికి ఎలా పునాది వేశాయో చెప్పేందుకు యువగళం ఒక నిలువెత్తు సాక్ష్యం. నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికి సరిగ్గా 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ఈ 3 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. 2023 జనవరి 27న కుప్పంలో మొదలైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగింది. లోకేష్ అడుగుపెట్టిన 97 నియోజకవర్గాల్లో ఏకంగా 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర పవర్ ఏంటో నిరూపించిందని నేతలు కొనియాడారు. 11 ఉమ్మడి జిల్లాలు 2000కు పైగా గ్రామాల మీదుగా సాగిన ఈ ప్రయాణంలో లోకేష్ సామాన్యుల కష్టాలను స్వయంగా విని వారికి భరోసా ఇచ్చారు. యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చడంలో యువగళం సక్సెస్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీందర్తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని లోకేష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజాక్షేత్రంలో లోకేష్ ను ఒక పరిణితి చెందిన నాయకుడిగా నిలబెట్టిన యువగళం తెలుగుదేశం పార్టీ కేడర్లో నింపిన ఊపు ఇప్పుడు ప్రభుత్వ పాలనలోనూ ప్రతిబింబిస్తోందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే పనిలో పడ్డ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో తన నివాసానికి వెళ్లారు. పార్టీ పటిష్టత కోసం జగన్ ప్రకటించిన వారానికి ఒక నియోజకవర్గ సమీక్ష కార్యక్రమం 2వ వారంలో ప్రవేశించింది. తాడేపల్లి చేరుకున్న వెంటనే జగన్ విశ్రాంతి తీసుకోకుండా ఈరోజు సాయంత్రమే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నారు. గత బుధవారం ఏలూరు నియోజకవర్గ నేతలతో భేటీ అయిన జగన్ రేపు మరో నియోజకవర్గ కార్యకర్తలు మరియు కీలక నాయకులతో సమావేశం కానున్నారు. నేరుగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో మాట్లాడి స్థానికంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉండకుండా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం మరియు నేతలతో టచ్లో ఉండడం ద్వారా కేడర్లో ఉత్సాహం నింపాలని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి జగన్ తాడేపల్లికి రావడంతో అటు పార్టీ ఆఫీస్ వద్ద ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రేపటి సమీక్షలో ఆయన పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి. సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు భక్తి మార్గంలో సాగుతున్నారు. తన అభిమాన నేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో ఆయన కొద్దిగా అస్వస్థతకు గురవడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ నుంచి తిరుమల వైపు అడుగులు వేస్తున్న బండ్ల గణేష్ ను లోకేష్ ఫోన్ ద్వారా పరామర్శించారు. సుదీర్ఘ పాదయాత్ర కారణంగా బండ్ల గణేష్ కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న లోకేష్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేష్ ఎంతో ఆవేదన చెందారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడితే కాలినడకన తిరుమలకు వస్తారని ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. కూటమి భారీ విజయం సాధించడంతో ఈ నెల 19న ఆయన తన యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. మార్గమధ్యంలో టీడీపీ అభిమానులు, స్థానిక నేతలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ సంఘీభావం తెలుపుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిపై ఉన్న అభిమానంతో బండ్ల గణేష్ చేపట్టిన ఈ యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంపై బండ్ల గణేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పాలన ఇకపై మరింత స్మార్ట్గా మారబోతోంది. టెక్నాలజీ అంటే కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు, అది సామాన్యుడి సమస్యకు పరిష్కారం చూపే ఆయుధమని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. 2026 సంవత్సరాన్ని టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్గా ప్రకటించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ వినియోగాన్ని భారీగా పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే గ్రీవెన్స్లను కేవలం ఏఐ ద్వారా అత్యంత వేగంగా మరియు పారదర్శకంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు కాగితాల వేటలో పడకుండా టెక్నాలజీ ద్వారా వారి పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. సాంకేతికతపై పట్టులేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని కూడా డిజిటల్ బాట పట్టించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ అద్భుత ఫలితాలు ఇస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా 878 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 1.43 కోట్ల మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశం చివరిలో వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ మరియు అగ్నిమాపక వంటి కీలక శాఖల పనితీరును కూడా సీఎం సమీక్షించారు. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద 2026 నాటికి ఏపీ పాలనలో ఏఐ మరియు డేటా అనలిటిక్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతోంది. మీరు ఇయర్ బడ్స్ వాడుతున్నారా? గంటల తరబడి చెవిలో పెట్టుకోవడం వల్ల నొప్పిగా అనిపిస్తోందా? అయితే మీకోసమే రియల్మీ ఒక క్రేజీ ఆవిష్కరణలో ముందుకొస్తోంది. ఇప్పటి వరకు మనం చెవి లోపల దోచుకునే ఇయర్ బడ్స్ చూసాం, కానీ రియల్మీ ఇప్పుడు క్లిప్ తరహాలో చెవికి తగిలించుకునే సరికొత్త రియల్మీ బడ్స్ క్లిప్ను లాంచ్ చేయబోతోంది. ఇది కేవలం స్టైల్ మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తోందంటోంది కంపెనీ. సాధారణంగా ఇయర్ బడ్స్ ఎక్కువసేపు వాడితే చెవిలో గాలి ప్రసరణ లేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ ఓపెన్ ఇయర్ ఆడియో డివైస్. ఈ బడ్స్ చెవి కాలువను మూసేవు, చెవి బయటి వైపు క్లిప్ లాగా తగిలించుకోవచ్చు. దీనివల్ల పాటలు వింటూనే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించవచ్చు. ముఖ్యంగా రోడ్డుపై నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది చాలా సురక్షితం. ఇవి కేవలం 5.3 గ్రాముల బరువుతో చాలా తేలిగ్గా ఉంటాయి. టైటానియం ఆధారిత మెమరీ మెటల్తో తయారు చేయడం వల్ల ఏ సైజ్ చెవికైనా ఇవి కంఫర్టబుల్గా సెట్ అయిపోతాయి. ఓపెన్ డిజైన్ అయినప్పటికీ సౌండ్ క్వాలిటీలో రియల్మీ రాజీ పడలేదు. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సెటప్, ఏఐ సౌండ్ ట్యూనింగ్ మరియు స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే సినిమా థియేటర్ లాంటి అనుభూతిని ఇవి అందిస్తాయి. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ రియల్మీ బడ్స్ క్లిప్ ఆడియో మార్కెట్లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తన చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీ స్థాయి ఉద్యోగ కోతలకు కంపెనీ తెరలేపింది. దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సగం మందిపై వేటు వేసిన అమెజాన్ ఇప్పుడు 2వ విడత తొలగింపులకు సిద్ధమైంది. అసలు లాభాల్లో ఉన్న కంపెనీ ఇన్ని వేల మందిని ఎందుకు తొలగిస్తోంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అమెజాన్ చేపట్టిన ఈ భారీ లే ఆఫ్ వెనుక ఆర్థిక ఇబ్బందుల కంటే సంస్థాగత ప్రక్షాళన ఎక్కువగా కనిపిస్తోంది. 2025 అక్టోబర్లో మొదటి విడతగా 14,000 మందిని తొలగించగా ఇప్పుడు మిగిలిన 16,000 మందిపై వేటు
వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇది అమెజాన్ కార్పొరేట్ విభాగంలో దాదాపు 10% ఉద్యోగాలకు సమానం. ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ వీడియో, రిటైల్ మరియు హెచ్ఆర్ విభాగాలపై ఈ కోతల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. సాధారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికో లేదా నష్టాలు వచ్చాయనో ఉద్యోగులు తీసేస్తుంటారు. కానీ అమెజాన్ సీఈఓ ఆండీ జాసీ మాత్రం బ్యూరోక్రసీ కారణమని చెప్తున్నారు. మేనేజర్ల సంఖ్య పెరిగిపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, అందుకే కంపెనీ నిర్మాణాన్ని సరిచేస్తున్నామని ఆయన వివరించారు. ఈ తొలగింపులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ నేరుగా కారణం కాదని కంపెనీ చెప్తున్నా సంస్థ సామర్థ్యాన్ని పెంచే వ్యూహంలో ఏఐ పాత్ర ఖచ్చితంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్లో ఉద్యోగం కోల్పోయిన వారికి 90 రోజుల జీతం సెవరెన్స్ ప్యాకేజీగా ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు తొలగించే వారికి కూడా అవే ప్రయోజనాలు కల్పించనుంది. డెలివరీ ఏజెంట్లు, గోదాం సిబ్బంది సురక్షితంగా ఉన్నప్పటికీ కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్న ఈ మార్పులు టెక్ రంగంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్, రష్యా, అమెరికా మధ్య చమురు చిచ్చు మళ్లీ రాజుకుంది. రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా కొత్త ఆర్థిక మంత్రి స్కాట్ జిసెంట్ విస్మయం వ్యక్తం చేశారు. కేవలం భారత్తోనే కాకుండా పరోక్షంగా ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని కూడా ఆయన తూర్పారబెట్టారు. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొలిక్కొచ్చిన తరుణంలో స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.